హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు STR తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి కన్వల్యూషన్ థియరం. సో లాస్ట్ క్లాసెస్ లో మనం కన్వల్యూషన్ థియరం మీద డెఫినేషన్ అండ్ ఫస్ట్ ప్రాబ్లం అనేది చేసాం. ఈ రోజు సెకండ్ ప్రాబ్లం అనేది చేయబోతున్నాం అన్నమాట కన్వల్యూషన్ థియరం మీద. సో యూజింగ్ కన్వల్యూషన్ థియరం evaluate L inverse of s square by s plus a square into s square plus b square అని ఇచ్చాడు కదా. దీనికి మనం ఏం చేయమన్నాడంటే కన్వల్యూషన్ థియరం అనేది కనుక్కోమన్నాడు అన్నమాట. సో ముందుగా మనం ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. ఏంటంటే L inverse of s square by s square plus a square into s square plus b square. సో ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకి కన్వల్యూషన్ థియరం ప్రకారం ఏంటంటే L inverse of f bar of s into g bar of s గా అంటే టూ టర్మ్స్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట ఇచ్చిన ఈక్వేషన్ ని. సో ఈ ఈక్వేషన్ ని మనం టూ టర్మ్స్ గా డివైడ్ చేసుకున్నాం. అది ఎలా అంటే L inverse of s by s square plus a square into s by s square plus b square. సో ఈ విధంగా మనం L inverse of f bar of s into g bar of s గా డివైడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే f bar of s is equal to ఎంత మనకి s by s square plus a square వచ్చింది కదా. మనకి g bar of s, సో g bar of s అంటే ఎంత అంటే మనకి s by s square plus b square. ఈ విధంగా మనకి f bar of s వచ్చింది, g bar of s వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేద్దాం. సో మనకి ఇక్కడ f bar of s వచ్చింది, g bar of s వచ్చింది. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేద్దాం. సో ఇలా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసినప్పుడు ఏమైందంటే L inverse of s by s square plus a square ఏమైంది, L inverse of s by s square plus a square ఏమైందంటే మనకి cos 80 అయింది అన్నమాట. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా. సో cos 80. అలానే మనకి L inverse of g bar of s is equal to L inverse of s by s square plus b square అయింది. సో ఇప్పుడు మనకి ఏమైందంటే L inverse of s by s square plus b square అన్న మనకి cos 80 నే. కాకపోతే మనకి a plus లో ఇక్కడ మనకి b ఉంది కాబట్టి cos bt రాసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనకి L inverse of f bar of s వచ్చింది, L inverse of g bar of s వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్వల్యూషన్ థియరం అనేది అప్లై చేద్దాం. కన్వల్యూషన్ థియరం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే s by s square by s plus s square plus a square into s square plus b square ఇచ్చాడు కదా. దీన్ని మనం అలాగే కన్వర్ట్ చేసుకున్నాం. L inverse of f bar of s into g bar of s కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమి వచ్చిందంటే s by s square plus a square into s by s square plus b square. సో ఇలా కన్వర్ట్ చేసుకున్నాం కదా. ఇందాక మనం f bar of s g bar of s, కానీ మనకి ఫార్ములా ఏంటి, కన్వల్యూషన్ థియరం ఫార్ములా L inverse of f bar of s into g bar of s is equal to ఏమైందంటే మనకి ఇంటిగ్రల్ 0 to t f of u g of t minus u du అయింది కదా. ఈ విధంగా మనకి ఇచ్చిన L inverse of f bar of s is equal to f of t వచ్చింది, L inverse of g bar of s is equal to cos bt వచ్చింది కదా. ఈ రెండింటి ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఏం వచ్చింది, ఇంటిగ్రల్ 0 to t f of u. సో మనకి f bar of s వచ్చింది కదా. f bar of s ఎంత వచ్చింది, cos 80. సో మనకి a ప్లేస్ లో u అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకి f of u అయింది అన్నమాట. అప్పుడు cos au వచ్చింది కదా. ఇప్పుడు L inverse of g bar of s is equal to cos bt వచ్చింది. సో t ప్లేస్ లో మనకి t minus u సబ్స్టిట్యూట్ చేస్తే అదే g of t minus u అయింది అన్నమాట. ఇప్పుడు cos b into t minus u into du
సో ఈ విధంగా మనకి కన్వల్యూషన్ థియరం అనేది కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం ఈ ఈక్వేషన్ ని. సో మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ని ఏం చేస్తామంటే 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం అన్నమాట. 0 to t 2 cos au into cos b into t minus u du. సో నిన్నటి ఫస్ట్ ప్రాబ్లం లో కూడా మనం 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఇక్కడ కూడా 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉందంటే 2 cos a cos b ఫార్ములా ఉంది. cos b. సో 2 cos a cos b ఫార్ములా ఏమైందంటే cos a plus b plus cos a minus b అయితే అన్నమాట. సో 2 cos a cos b ఫార్ములా ఏంటి? cos a plus b plus cos a minus b. సో ఈ ఫార్ములాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to t 2 cos a u into సో ఓకే cos a plus b కదా. ఇక్కడ a అంటే ఎంతంటే au, b అంటే ఎంతంటే ప్లస్ bt మైనస్ bu, అలానే ప్లస్ cos a మైనస్ b కదా au మైనస్ bt ప్లస్ bu ఇంటూ du వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ au ని కామన్ తీస్తాం అన్నమాట. u ని కామన్ తీస్తాం. అప్పుడు ఏమైందంటే 1/2 ఇంటిగ్రల్ 0 to t cos a minus b into u plus bt plus cos a plus b into u minus dt du. సో ఇక్కడ మనకి ఎలా స్టెప్ వచ్చింది అర్థమైంది కదా. au మైనస్ bu ఈ రెండిట్లో u ని కామన్ తీసాం. అప్పుడు a మైనస్ b ఇంటూ u ప్లస్ bt అనేది వచ్చింది. ఇక్కడ కూడా అంతే au ప్లస్ bu a ప్లస్ b ఇంటూ u మైనస్ bt. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ స్టెప్ చేద్దాం. సో మనకి లాస్ట్ స్టెప్ ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసినప్పుడు ఏమైందంటే cos at ఫార్ములా ఏంటంటే మనకి sin at బై a వచ్చింది అనమాట. ఇప్పుడు cos at కాబట్టి sin at వచ్చింది అనమాట. sin a మైనస్ b ఇంటూ u ప్లస్ bt. సో sin t బై a రావాలి కదా. a అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే విత్ రెస్పెక్ట్ టు du చేస్తాం కాబట్టి మనం u యొక్క కోఎఫిషియంట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ u యొక్క కోఎఫిషియంట్ ఏమైంది? a మైనస్ b. సో అప్పుడు మనకి a మైనస్ b వచ్చింది అన్నమాట బై a కదా. a ప్లస్ లో a మైనస్ b వచ్చింది. అలానే ఇక్కడ సేమ్ a ప్లస్ b ఇంటూ u మైనస్ bt cos at ఫార్ములా ఏంటి? sin at బై a కదా a ప్లస్ b. ఇక్కడ a మైనస్ b వచ్చింది, ఇక్కడ a ప్లస్ b వచ్చింది. లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to t. సో ఇప్పుడు ఈ లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో లిమిట్స్ అనేవి నేను అప్లై చేస్తున్నాను. జాగ్రత్తగా క్లియర్ గా వినండి, క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి కదా. అప్పర్ లిమిట్ అనేది ముందుగా సబ్స్టిట్యూట్ చేద్దాం. sin t అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు at మైనస్ bt ప్లస్ bt రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ bt ప్లస్ bt క్యాన్సిల్ అయిపోయినప్పుడు మిగిలిన టర్మ్ ఏంటిది? మనకి at అనే టర్మ్ అనేది మిగిలింది. at బై a మైనస్ b. సో అప్పర్ లిమిట్ అనేది అయిపోయింది. ఇప్పుడు లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 0 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టోటల్ టర్మ్ అనేది 0 అయిపోయింది ప్లస్ bt వచ్చింది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి మైనస్ వచ్చింది. sin ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి 0 ప్లస్ bt వచ్చింది బై a మైనస్ b వచ్చింది. ఇప్పుడు ఈ టర్మ్ కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది చేద్దాం. సో ఇలా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలానే వచ్చింది. t అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే bt మైనస్ bt క్యాన్సిల్ అయిపోయి at అనేది వచ్చింది అన్నమాట. sin at బై a ప్లస్ b. ఇప్పుడు మనకి
మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, మైనస్ వచ్చింది. సైన్ 0 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ బీటీ వచ్చింది. సైన్ ఆఫ్ మైనస్ బీటీ అంటే మనకి ఎంత అంటే ప్లస్ సైన్ బీటీ అయింది అనమాట. అంటే ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా చూడండి, సైన్ ఆఫ్ మైనస్ థీటా ఏమైందంటే ప్లస్ సైన్ మైనస్ సైన్ థీటా అయింది అనమాట. సో సైన్ ఆఫ్ మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా కదా. సో ఇక్కడ మనకి థీటా ప్లస్ మైనస్ బీటీ ఉంది. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ప్లస్ అయింది అనమాట. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ బీటీ బై ఏ ప్లస్ బి వచ్చింది అనమాట. సో ఈ విధంగా లిమిట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఇప్పుడు ఇంకా సాల్వ్ చేద్దాం. సో మనకి ఈ స్టెప్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీద్దాం. సో ముందుగా ఈ రెండింటికి ఎల్సిఎం తీద్దాం. సైన్ ఏటీ మైనస్ సైన్ బీటీ బై ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఏటీ ప్లస్ సైన్ బీటీ బై ఏ ప్లస్ బి. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీద్దాం. ఇప్పుడు ఎల్సిఎం తీసినప్పుడు ఏమైందంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది కదా. అంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అనేది వచ్చింది అనమాట. సో ఇలా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా వచ్చి అది మనం బయటికి తీసుకొస్తాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఎల్సిఎం కింద రాసుకోం, ఎల్సిఎం తీసుకుంటాం కానీ అది మనం బయటికి తెచ్చి మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి ఏమైందంటే సైన్ ఏటీ మైనస్ సైన్ బీటీ మైనస్ సైన్ బీటీ ఇంటూ ఏ ప్లస్ బి అయింది కదా ప్లస్ సైన్ ఏటీ ప్లస్ సైన్ బీటీ ఇంటూ ఏ మైనస్ బి అయింది కదా. సో ఇది దీనికి మల్టిప్లై అయింది అనమాట. సో ఈ విధంగా మల్టిప్లై అయింది కదా. ఇప్పుడు టోటల్ గా మల్టిప్లై చేసుకుందాం. అప్పుడు ఏమైందంటే మనకి 1/2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏతో మల్టిప్లై చేద్దాం. ఏ సైన్ ఏటీ మైనస్ ఏ సైన్ డిటి. అలానే ఏమి బితో మల్టిప్లై చేద్దాం ప్లస్ బి సైన్ ఏటీ మైనస్ బి సైన్ బిటి. సో ఇలా మల్టిప్లై చేసుకున్నాం కదా ఏ ప్లస్ బితో. ఇక్కడ ఏ మైనస్ బితో మల్టిప్లై చేద్దాం. సో దీని తర్వాత కంటిన్యూషన్ గా నేను కింద రాస్తాను చూడండి. ప్లస్ ఏతో మల్టిప్లై చేస్తే ఏ సైన్ ఏటీ ప్లస్ ఏ సైన్ బిటి. సో ఇప్పుడు మనకి ఏమైందంటే మైనస్ బితో మల్టిప్లై చేస్తాం. మైనస్ బి సైన్ ఏటీ మైనస్ బి సైన్ బిటి. సో ఇలా మల్టిప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏమైందంటే మైనస్ ఏ సైన్ బిటి ప్లస్ ఏ సైన్ బిటి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలానే ప్లస్ సైన్ ఏటీ ప్లస్ బి సైన్ ఏటీ మైనస్ బి సైన్ ఏటీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఏ సైన్ ఏటీ ప్లస్ ఏ సైన్ ఏటీ 2 సైన్ ఏటీ మైనస్ బి సైన్ బిటి మైనస్ బి సైన్ బిటి. సో ఇప్పుడు మనకి ఏమొస్తాయంటే మైనస్ 2 బి సైన్ బిటి వచ్చింది అన్నమాట. సో ఇది నేను నెక్స్ట్ స్టెప్ లో రాస్తున్నా చూడండి. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది is equal to 1/2 into a square plus b square into ఏమొచ్చిందంటే 2a sin 80. ఎందుకు a sin 80 plus a sin 80 2a sin 80. అలానే ఇక్కడ మైనస్ 2b sin bt వచ్చింది మైనస్ 2b sin bt. సో ఈ విధంగా వచ్చింది కదా. ఈ రెండింటిలో 2 ని కామన్ తీసి ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం అన్నమాట. అప్పుడు మనకి ఏమైందంటే ఏమైంది 1/, ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అన్నమాట. సారీ 2 ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇక్కడ కూడా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 2a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ 2 తో క్యాన్సిల్ చేస్తాం కదా. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమైందంటే a sin 80 మైనస్ b sin bt వచ్చింది అన్నమాట. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి L ఇన్వర్స్ ఆఫ్ s స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ s స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఈ విధంగా మనం కన్వల్యూషన్
థియరం అనేది సాల్వ్ చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.